హరే శ్రీనివాస మీ నరసింహదాస్. ప్రతినిత్యము కూడా దేవతార్చన చేసే సందర్భంలో లేదా దేవ మందిరంలో దీపాన్ని అందరూ కూడా వెలిగిస్తారు. అయితే ఆ దీపానికి వినియోగించవలసినటువంటి తైలము ఎటువంటిది అని సందేహిస్తే అక్కడ మనకు తెలియజేస్తున్నారు ఏంటంటే, కోఘృతేనతో సర్వేష్ట ఫలసిద్ధిం లభేన్నరహ అని చెప్పి, అలాగే అమాంగల్య హరం తైలం అని చెప్పి. అయితే మనకు ఏ విధమైనటువంటి తైలాన్ని వాడాలి అంటే మనకు తెలియజేసేది ఏంటంటే, దీపాన్ని వెలిగించే సందర్భంలో అత్యంత శ్రేష్టమైనది ఏంటంటే ఆవు నెయ్యి. ఆవు నెయ్యి అనేది అత్యంత శ్రేష్టమైనది. కావున ఆవు నేతితో దీపాన్ని వెలిగిస్తే కావాల్సినటువంటి అంటే ఇష్టమైనటువంటి ఫలం అనేది మీకు లభిస్తుంది. మరి మాకు నేతితో వెలిగించడం అనేది కొద్దిగా కుదరదు అని చెప్పి అనుకుంటే తైలాన్ని వాడవచ్చు. ఏ తైలాన్ని వాడాలి అంటే బజార్లో దొరికేటువంటి దీపారాధన నూనె, అటువంటి నూనెను ఎప్పటికీ కూడా వాడరాదు. మరి ఏ నూనెని వాడాలి అంటే మనకు తెలియజేసేది ఏంటంటే, నువ్వుల నూనెను వాడటం అత్యంత శ్రేష్టమైనది. కావున దానితో దీపాన్ని వెలిగిస్తే అమాంగల్యం అనేది ఎప్పటికీ కూడా నశించిపోతుంది. కావున మాంగల్యం అనేది మనందరికీ కూడా లభిస్తుంది. కావున అందరూ కూడా మంగళంగా ఉండాలి అంటే నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం అనేది మేలు. హరే శ్రీనివాస.